attention to them, definitely they'll listen to us. True, ma'am. So this is how we do it andi. మ్యామ్ చిన్న పిల్లల ఎడ్యుకేషన్ వాళ్ళ స్కూలింగ్ అంటే ఇట్స్ నాట్ దాట్ ఈజీ. Yes. ఎందుకంటే చిన్న పిల్లలు ఎంచక్క వింటారు, ఒక్కసారి వినడం స్టార్ట్ చేస్తే ఎంత మంచిగా వింటారో, కానీ స్టార్టింగ్ అంతే ట్రబుల్ కూడా ఇస్తారు, అంతే మొండిగా ఉంటారండి. 10 మందిలో ఇద్దరైనా సరే చాలా మొండిగా ఉంటారు. అవును, ఉంటారండి. 10 మందిలో ఇప్పుడు 10 మంది పిల్లలు, 10 children are 10 unique kind of thing, right? So that is the reason teacher has to take care of those 10 children. So she need to understand how the child is. One child is very, very active. The other child is just listen to you, right? The other child is, she doesn't want to listen, she will not sit in one place. So పిల్లల్ని ఒక చోట్ల కూర్చోబెట్టలేమండి. ఈవెన్ వీ యాజ్ ఎల్డర్స్, ఆర్ అటెన్షన్ స్పాన్, చిల్డ్రన్ అటెన్షన్ స్పాన్ ఇస్ నాట్ మోర్ దెన్ 5 minutes. 5 minutes they listen to you, after 5 minutes they don't. Yes. But here is the challenge, how the teacher is going to take care of it. Okay. Right. So when you are teaching a rhyme or when you are telling a story, right, it depends how the teacher is going to tell. So we tell with the characters and we see that the character is some of the child over there. We don't name that particular child, but yes, the teacher tells in many different ways and see that the child is listening to the teacher, and ultimately end of the period or end of the day the child is going to listen to you. The way you treat the child, the child is definitely going to listen to you. కరెక్ట్ మ్యామ్. మరి మీకు ఎప్పుడు అనిపించలేదా, అంటే పిల్లలది ఎస్పెషల్లీ స్కూల్ వేస్తున్న భయం అనిపించలేదా? లేదండి, అంటే హౌ ఐ కెన్ హ్యాండిల్ సచ్ స్మాల్ కిడ్స్ అనేసి? లేదండి, ఎప్పుడు అనిపించలేదు. బికాస్ మనం ఎలాగ పిల్లల్ని ట్రీట్ చేస్తున్నామో, అందుకనే అంటున్నాను, టీచర్స్ కి ప్యాషన్ అండ్ పేషెన్స్ ఉండాలండి. పేషెన్స్ ఉంటేనే టీచర్స్ చేయగలుగుతారు, ఆ ప్యాషన్ ఉండాలి. అవును, ఎప్పుడు అనిపించలేదండి. అంటే ఎంత మొండి పిల్లలైనా కానీ డెఫినెట్లీ మనం వాళ్ళని విన్నప్పుడు వాళ్ళు మనల్ని వినే 100% they listen to us. ట్రూ. మరి this is my passion. ఎందుకంటే నేను I was also a teacher. So when I started my career I was a teacher. ఆల్రైట్. అంటే ఏ గ్రేడ్ పిల్లలకి చెప్పారు మ్యామ్ మీరు? నేను ప్రీ ప్రైమరీ నుంచి ప్రైమరీ 5th 6th గ్రేడ్ వరకు చెప్పానండి. సో అన్ని గ్రేడ్లో లెవెల్స్లో పిల్లలు డిఫరెంట్ గా ఉంటారండి. ప్రీ ప్రైమరీ డిఫరెంట్ గా ఉంటారు. వెన్ యూ కమ్ టు ఫస్ట్ అండ్ సెకండ్ దే ఆర్ డిఫరెంట్. వెన్ యూ గో టు 5th class దే హ్యావ్ ఎ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ థింకింగ్, డిఫరెంట్ మెంటాలిటీ. సో మ్యామ్ రిలేటివ్లీ ఇప్పుడు మీరు అన్నారు చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లలు ఎదిగే వరకు